అమెరికాలో డీజే తిరుగులేని హవా కొనసాగిస్తూ దూసుకెళ్లిపోతోంది. ఏకంగా సల్మాన్ ఖాన్ని తొక్కేసి ముందుకు సాగిపోతోంది. అమెరికాలో తొలి 3 రోజుల్లో డీజే 5,64,00,000 కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్లైట్ 4,89,00,000 వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో బన్నీ సల్మాన్ ఖాన్ని అధిగమించాలని చెప్పొచ్చు. అమెరికాతో సహా ఓవర్సీస్లో ఉన్న మార్కెట్ రేంజ్ కలెక్షన్స్ హవా చూస్తే తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. బాహుబలితో వచ్చిన హవాని నిలబెడుతూ డీజే విదేశాల్లోనూ అద్భుత వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే డీజే 4 కోట్ల షేర్ని టచ్ చేసిందంటే మున్ముందు ఎక్కువ వసూళ్లు సాధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.